కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల బస్ స్టాప్ వద్ద ఆదివారం రోజున శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు। ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ దాసరి రవిశాస్త్రి మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా బస్ స్టాప్ వద్దకు వచ్చే ప్రయాణికులు మరియు రోడ్డు వెంట వెళ్లే వివిధ గ్రామాల ప్రజల దాహం తీర్చేందుకై చలివేంద్రం ప్రారంభించామని తెలిపారు। ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దాసరి కనుకయ్య, జనరల్ సెక్రటరీ దాసరి రవిశాస్త్రి, జాయింట్ సెక్రటరీ వడ్లూరి సిద్ధు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తడగొండ మల్లేశం, దాసరి సంపత్, సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। చలివేంద్రం ప్రారంభం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం చౌరస్తా వద్ద ప్రయాణికులు నిత్యము రాకపోకలు సాగిస్తున్నారు। ఎండ తీవ్రత ఎక్కువ అయింది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నేడు ఆదివారం రోజున చలివేంద్రం ప్రారంభించడం జరిగింది। ఇటు వెంటూ దారిలో వెళ్ళే వాహనదారులు వాహనాలపై ప్రయాణించేవారు దాహం తీర్చుకునేందుకు కొరకై, అదేవిధంగా ఇలా బస్ స్టాప్ కలదు, ప్రతి ఒక్కరూ దాహం తీర్చుకునేందుకై ఈ రోజున చలివేంద్రం బ్రహ్మాండంగా గోపాలరావుపేట గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా పక్కన ప్రారంభించడం జరిగింది। ఇట్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ గోపాలరావుపేట।